ఈరోజు మనతో పాటు ఉన్నారు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ నరేంద్ర గారు. అసలు ఆ ఉస్మానియా హాస్పిటల్ ఈ ఈ రకంగా మెయింటైన్ చేయడం కానీ, అసలు ఇక్కడ మొత్తం ఇంతమంది పేషెంట్ రోజుకి వేలలాది కొద్ది పేషెంట్స్ వస్తుంటారు. సో వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్స్ కావచ్చు, సదుపాయం కావచ్చు, వైద్య సదుపాయం కావచ్చు, ఇట్లాంటివన్నీ అందిస్తూ ఒక గ్రేట్ ఛాలెంజ్గా తీసుకొని ఇప్పటి వరకు కూడా ఎటువంటి రిమార్క్స్ కూడా లేకుండా ఇంత పెద్ద హాస్పిటల్ని దట్టు టు హాస్పిటల్లో చాలా ఓల్డ్ బిల్డింగ్ అయినప్పటికీ కూడా సో ఆ ఓల్డ్ బిల్డింగ్ని రన్ చేసుకుంటూ అప్పటికప్పుడు తనిఖీలు చేసుకుంటూ పేషెంట్స్కి కావాల్సినవి, వైద్యులకి కావాల్సిన సదుపాయాలు ఏవేవి ఉన్నాయో మొత్తం అన్ని అందుబాటులో తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా రన్ చేసిన సూపరింటెండెంట్ నరేంద్ర గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఒక్కసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఇంకా ఈ బిల్డింగ్ మార్పులు చెరుపులు అసలు ఏమున్నాయి, ఇప్పుడు నెక్స్ట్ రాబోయే తరంలో ఎలా ఉంటుంది, అండ్ దీనికోసం ఎటువంటి ప్రణాళిక ఏమైనా సిద్ధం చేసుకున్నారా? ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్, అసలు ఇప్పటి వరకు అసలు ఉస్మానియా అంటేనే నెంబర్ 1 హాస్పిటల్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ. సో ఇలాంటి హాస్పిటల్ మీరు ఒక గ్రేట్ అంటే ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు, దీన్ని మేనేజ్ చేస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారు, అండ్ ప్రతి ఒక్క ఎంప్లాయీ కన్నా సెక్యూరిటీ నుంచి ఒక డాక్టర్ వరకు కూడా చాలా కేర్ఫుల్గా మీరు హ్యాండిల్ చేస్తున్నారని విన్నాం. సో దీనిపైన కొంతమంది పేషెంట్స్ అయితే చెప్తున్నారు, కానీ కాకపోతే బయటికి ఎటువంటి విషయాలు రావట్లేదు. సో ఇదొక గ్రేట్ ఛాలెంజ్, దీన్ని ఎలా ఫేస్ చేస్తున్నారు, అసలు మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి? ఇక్కడ బిల్డింగ్ అయితే బాగాలేదంటున్నారు, సో దీనికోసం మీరు ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేశారా? యాక్చువల్లీ ఉస్మానియా హాస్పిటల్ అనేది 100 సంవత్సరాలటువంటి పేరున్నటువంటి హాస్పిటల్. ఉస్మానియా హాస్పిటల్లో వచ్చేటువంటి పేషెంట్లు తెలంగాణే కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా వస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఈ హాస్పిటల్ కొత్త కట్టాలని చెప్పి 2010 నుండి ఉద్యమాలు ఎన్నో నడిచినాయి. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో 2010లో 200 కోట్లతోటి ఈ హాస్పిటల్స్ ఉన్న హాస్పిటల్స్తో పాటు కొత్త బిల్డింగ్ కట్టాలనే ఒక ప్రపోజల్ తోటి 200 crores కూడా జీవో 313 చొప్పున 2010లో శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ధోబీఘాటు, ఈ నర్సింగ్ స్కూల్, హాస్టల్ ఇవన్నీ కూలగొట్టి కడదామనే ప్రయత్నం ఉన్నప్పుడు కొంతమంది నర్సెస్ వ్యతిరేకించడం వల్ల, అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ అన్స్టేబిలిటీ వల్ల అది రూపుదిద్దుకోలేకపోయింది. ఆ తర్వాత కాలక్రమేణా 2010లో అప్పుడున్నటువంటి చీఫ్ మినిస్టర్ గారు వచ్చి ఈ హెరిటేజ్ బిల్డింగు తర్వాత మిగతా ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా కూలగొట్టి ఒక కొత్త అత్యాధునికమైనటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేయడం జరిగింది. అప్పుడు కొంతమంది కోర్టుకు వెళ్ళడం వల్ల ఒక 3 కేసులు హెరిటేజ్ బిల్డింగ్ ఉంచి కట్టాలని, ఇంకా 2 కేసులు హెరిటేజ్ బిల్డింగ్ కూలగొట్టి కట్టాలని చెప్పేసి ఒక 2 రకాలటువంటి వాదనలు హైకోర్టులో చేయడం జరిగింది. హైకోర్టు కూడా చాలా రోజుల తర్వాత దాన్ని హియరింగ్కి వచ్చి మీరు ఒక కమిటీ వేయాలి, ఆ కమిటీ ద్వారా రిపోర్టు ద్వారా మనము డెసిషన్ తీసుకుందామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 5 మెంబర్ల కమిటీతోటి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ హెరిటేజ్ బిల్డింగ్ అనేది పేషెంట్ అవసరాల నిమిత్తం పనికిరాదు, దాన్ని ఒక పేషెంట్ కేర్గా ఉంచాలి అని చెప్పేసి మిగతా దానిలో కట్టడానికి హెరిటేజ్ రూల్స్ ప్రకారం కట్టుకోవాలని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత హైకోర్టులో మీరంతా గవర్నమెంట్ వాళ్ళే ఉన్నారు, ప్రైవేట్ ఆర్గనైజేషన్, వాలంటరీ ఆర్గనైజేషన్ నుండి కూడా 2 మెంబర్స్ని తీసుకోవాలని, ఐఐటి హైదరాబాద్ నుండి ఒకరిని, ఆర్కియాలజీ సొసైటీ నుండి ఒకరిని తీసుకొని పెట్టడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం హెరిటేజ్ బిల్డింగ్ అనేది పేషెంట్ అవసరాలకు పనికిరాదు, దాన్ని రిపేర్ చేసినా కానీ చాలా రోజులు ఉండదు, అప్పుడు కూడా పేషెంట్ కేర్ సర్వీసెస్కి వాడాలని చెప్పేసి ఉంది. దీనికి మనకు వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రయత్నాలు జరిగాయి, బట్ ఆ హెరిటేజ్ కూలగొట్టి కడతామని చెప్పేసి కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ సార్ నార్మల్గా ఇప్పుడు ఇంత పెద్ద అంటే లక్షలాది మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఉన్నట్టుండి, ఇప్పుడు ఈ హాస్పిటల్లో కూలగొట్టి ఇన్ కేస్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్కి స్టార్ట్ ఇప్పుడున్న పేషెంట్స్లో కానీ ఇప్పుడు ఆల్రెడీ ఆ ఇన్ పేషెంట్స్ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? దీనికోసం ఏదైనా ప్లాన్ చేశారా మీరు? యాక్చువల్లీ ఏం చేయాలనేది ఇంకా ప్లాన్ జరగలేదు. ఒకవేళ ఏ ప్లాన్ ఉందో అని ప్రభుత్వం ఆలోచిస్తే దాని మేరకు సదుపాయాలను మనం పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా సదుపాయాలు క్రియేట్ చేయడమే. 2022లో వాటర్ రావడం వల్ల పాత బిల్డింగ్ కంప్లీట్ క్లోజ్ చేయడం జరిగింది. 589 బెడ్స్ను
ఐదు డిపార్ట్మెంట్లు, ఒక 3 ఆపరేషన్ థియేటర్లను కూడా మనము అదే టైంలో టెంపరరీగా వేరే వేరే ప్లేస్లకు కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. మనం ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా పేషెంట్ కేర్లకు మనము ఇబ్బంది కలగకుండా చేసినాం. మనకి వచ్చే ఓపీ పేషెంట్లు 2600 నుండి 3000 మంది ఓపీ, డైలీ 150 నుండి 200 ఆపరేషన్లు, మైనర్ ఆపరేషన్లు ఒక 200, అడ్మిషన్స్ కూడా 150 నుండి 200 అడ్మిషన్స్ అవుతుంటాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ యొక్క పేషెంట్లు అనేది అంటే చాలా కంజెస్టెడ్గా ఉండడము వల్ల కొన్ని శానిటేషన్ సమస్యలే కానీ, పేషెంట్లకు ఒక కరెక్ట్ ప్రాపర్ బెడ్స్ దొరకడం కానీ జరుగుతలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, తర్వాత మా హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ కమింగ్ టు పవర్ వాళ్ళే కొత్త బిల్డింగ్ కడదామని ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. బట్ ఏ ప్రయత్నం చేసినా కానీ ఇక్కడ సబ్జుడీస్ ఉంది కాబట్టి ఇక్కడ కట్టడము పాసిబుల్ అవుతూ లేదని ఎన్నో రకాల ఆలోచనలు చేయడం జరుగుతుంది. వీలైతే కూడా ఎక్కడన్నా ప్లేస్ అయినా తీసుకొని కూడా కడదామనే ఆలోచనలు ఉన్నది. గౌరవ మంత్రివర్యులు కూడా ఉస్మానియా హాస్పిటల్కి రావడం జరిగింది. అందరికీ ప్రామిస్ చేయడం అన్నది, మనం ఇస్తున్నటువంటి వైద్య సేవలు ఇంకా సంతృప్తికరంగా జరగాలంటే బిల్డింగ్ ఆవశ్యకతను కూడా వివరించడం జరిగింది. నార్మల్గా అంటే ఇంతమంది లక్షలాది మంది వస్తుంటారు. సో వైద్య సేవ అయితే చాలా పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు. సో వైద్య సేవలకి ఇప్పుడు ఇంకా ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఏమైనా ఇక్కడ అవసరం ఉందా? అంటే నార్మల్గా డయాలసిస్ కూడా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి అయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈవెన్ ఏ ట్రీట్మెంట్కి అయినప్పటికీ కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు. అలాంటిది ఇక్కడికి వేలలాది మంది ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్నారు. ఈవెన్ కర్ణాటక, రాయచూరు, బీదర్ ఇటు నుంచి కంటిన్యూస్గా అంటే వాళ్ళు రెగ్యులర్ పేషెంట్స్ ఉస్మానియా అనేసి చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చారు. అసలు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ కానీ ఇంకా ఈవెన్ ఎక్విప్మెంట్స్ నీడ్ ఉన్నాయా? యాక్చువల్లీ మనకి ఇప్పుడు అన్ని రకాల ఎక్విప్మెంట్లు అరౌండ్ 20 crores తోటి మనకు సిఎస్ఆర్ స్కీమ్లో కానీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 10 కోట్ల వరకు గవర్నమెంట్ కూడా ఎక్విప్మెంట్ ఇచ్చడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఒక రోబోటిక్ సర్జరీ తప్ప అన్ని రకాలైనటువంటి అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్లు ఉండడం జరుగుతుంది. మన దగ్గర చిన్న సమస్యతో నుండి లివర్ ట్రాన్స్ప్లాంట్లు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా రీసెంట్లీ కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా మనం అన్ని కేసులు చేయగలుగుతున్నాం. ఓన్లీ ప్రాబ్లమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్స్, కొన్ని శానిటేషన్ సమస్యలు, ఎందుకంటే బాత్రూమ్స్ కొంచెం తక్కువ ఉండడం వల్ల. బట్ మన గవర్నమెంట్, ప్రజల గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. తొందరలో అతి త్వరలో మన కొత్త బిల్డింగ్ అనేది రూపుదాల్చుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నార్మల్గా అంటే ఇప్పుడు చెప్పినారు ఇంతమంది అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ జరుగుతున్నాయని అంటున్నారు. కాకపోతే కొంతమంది పేషెంట్స్లు లేదా బయట టాక్ ఏముందంటే ఉస్మానికి వెళ్తే ఓన్లీ డెడ్ బాడీస్తోనే బయటకు వస్తామన్న ఒక్క భ్రమలో వాళ్ళు బ్రతుకుతున్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నిజంగా అది వాస్తవమా అవాస్తవమా? ఇంతమందికి జీవం పోస్తున్న మీరు, ఇక్కడ ఒక సూపరింటెండెంట్గా ఉన్న మీరు, మీ అండర్లో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి, లేదంటే అది ఓన్లీ భ్రమలో బ్రతుకుతున్నారా? ఒక్కసారి అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సూచన ఏంటి? ఒకవేళ మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? దీనికి కారణం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్, దట్టు టెర్షరీ కేర్ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్కు వచ్చే వాళ్ళే చాలా సీరియస్ పేషెంట్లు వస్తారు. లైఫ్ అండ్ డెత్, జీవన్ మరణ సమస్యతో వచ్చే పేషెంట్లలో మీకు తెలిసిన విషయమే, అటువంటి పేషెంట్లను కాపాడలేని పరిస్థితులు కూడా ఉంటాయి. ఒకటి. రెండోది, కార్పొరేట్ హాస్పిటల్లో తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని చివరి మూమెంట్లో చనిపోయే పరిస్థితి ఉన్న మూమెంట్లో వాళ్ళను రకరకాల చెప్పి, అంటే డబ్బులు కట్టలేరు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమనో, వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వడానికి మనీ లేదని పంపించడము, అటువంటి కేసులు పంపడం జరుగుతుంది. న్యాచురల్గా వాళ్ళు వచ్చిన 1-2 డేస్లోనే చనిపోవడం జరుగుతుంది. సో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మనకు రెఫర్ అయిన పేషెంట్లను కూడా మనం చాలామంది సీరియస్ పేషెంట్లు ఉండి చనిపోవడం జరుగుతుంది. దానివల్ల మేము కొంత బ్లేమ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఇది ట్రీట్మెంట్లో లోపం కాదు, మనకు వచ్చిన పేషెంట్ యొక్క రోగుల పరిస్థితిని బట్టి వాళ్ళు జరుగుతుంటుంది. లాస్ట్ మినిట్లో తీసుకురావడం జరుగుతుంది. దట్టు చాలా ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని బతకదనే విషయంలో ఉన్నప్పుడు తీసుకురావడం జరుగుతుంది. మేము ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండడం వల్ల ఏ పేషెంట్ను కూడా మేము డబ్బులతో సమస్య లేకుండా ప్రతి పేషెంట్ మేము అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు 3 నుండి 5 మంది పేషెంట్లు వెంటిలేటర్ సపోర్ట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ జరుగుతుంది. వాళ్ళు టెర్మినల్ ఇల్లు పేషెంట్లు, చనిపోయే పరిస్థితిలో ఉన్న పేషెంట్లకు మేము చెప్పడం జరుగుతుంది. అయినా కానీ మాకు వచ్చిన ఇటువంటి విషయాలు ఎటువంటి ఆ టైంలో వస్తున్నాయంటే, ఇక్కడికి రాగానే చనిపోతే ఎక్కడ చనిపోయినంటే ఉస్మానియాలో చనిపోయినని వస్తుంది. అంతకుముందు ఉన్నటువంటి ట్రీట్మెంట్ కానీ అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి కానీ చాలామందికి అవగాహన ఉండదు. అందువల్ల అటువంటి దట్ ఈజ్ ఓన్లీ
మన బ్లేమ్ గేమ్ తప్ప ఏం లేదు. ఉస్మానియా హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లకు సరి అయిన వైద్యం అందుతుంది, సరి అయినటువంటి మంచి కోలుకొని వెళ్తారు. ఈ డెత్స్ అనేది మేము ఇన్ఎవిటబుల్ కొన్ని కేసెస్కు. ఇప్పుడు చాలామంది అంటే మీ వరకు వచ్చిందో లేదో తెలియదు కానీ నార్మల్గా చాలామంది బయట పేషెంట్స్ అంటున్నారు. అంటే సెక్యూరిటీ గార్డ్ కానీ అంటే ఎంట్రీకి కానీ ఎక్కడైనా మనం డబ్బులు పే చేసుకుని వెళ్ళాలి, 20 రూపీస్ 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఈవెన్ వాళ్ళు అడగకపోయినా వీళ్ళ ఆశతోనో ఏదో ఇలా ఇచ్చేసి వీళ్ళ అలవాటు చేసేసారు. సో కొంతమంది అంటున్నారు డబ్బులు ఇస్తే కానీ మాకు ఎంట్రీ ఉండదు. ఇది మీ దృష్టికి వచ్చింది సార్, దానికోసం యాక్షన్ తీసుకున్నారు? యాక్చువల్లీ ఈ డబ్బులు అనేది అపవాదు మాత్రమే. ఎవరైనా మేము ఒక బోర్డులు కూడా పెట్టడం జరిగింది, సైన్ బోర్డులు. ఎక్కడైనా మనీ ఇచ్చినట్లయితే ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేయండి. సూపరింటెండెంట్ ఆఫీస్ కానీ ఆర్ఎంఓ కానీ అఫీషియల్ ఆర్ఎంఓస్ నెంబరు ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులు ఇచ్చినామనంటే మేము ఎప్పుడు సీసీటీవీ కెమెరాలు కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ఒకటి అరా అయిపోయినా కానీ డబ్బులు తీసుకున్నారు మా దృష్టికి వస్తే ఎప్పటికప్పుడు వాళ్ళని అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ అయితే టర్మినేట్ చేయడము, వార్డ్ బాయ్లు అయితే వాళ్ళకి మెమో ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఇంత పెద్ద వ్యవస్థలో ప్రజలు కూడా డబ్బులు ఇవ్వడం కూడా తప్పే, తీసుకోవడం కూడా తప్పే. అందువల్ల అటువంటి జరుగుతాయని నేను అనుకోను. మాకు మాత్రం మేమైతే ఎక్కడికక్కడ బోర్డులు డిస్ప్లే చేయడం జరిగింది. ఇటువంటి ఏమైనా ఇన్సిడెంట్స్లు వస్తే కన్సర్న్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటాం. ఇంకొకటి నార్మల్గా మనము గేట్కి ఎంటర్ అవుతుంటే ఇప్పుడు అక్కడ ఉండేది బేగం బజార్, మొత్తం అంతా మార్కెట్ ఏరియా. ఇప్పుడు ఉస్మానియా ఎంట్రన్స్కి వచ్చేసరికి మొత్తం చెత్త అంతా తీసుకొచ్చి అక్కడ వేస్తుంటారు. సో ఒకవేళ మీరు ఎంత ట్రై చేసినా ఎంత చెప్పినా సరే వాళ్ళు దిద్దుకునే పరిస్థితుల్లో లేరు. సో అట్లాంటి మర్చెంట్స్కి అండ్ బేగంపేటలో ఉంటున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకవేళ అంటే ఇప్పుడు ఇట్స్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ, వాళ్ళు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వాళ్ళు వాణిజ్యపరంగా చూసుకుంటారు. ఎందుకంటే బేగం బజార్లో ఉన్న వాళ్ళకు మాకు 2 ఇష్యూస్ వస్తున్నాయి. ఒకటి ఏంటంటే పాత బిల్డింగ్ క్లోజ్ అవ్వడం వల్ల ఎంట్రీ ఒకటే బేగం బజార్ సైడ్ అయింది. అక్కడ సైడు వాళ్ళకు మోస్ట్ ఆఫ్ ద కమర్షియల్ సంస్థలకు పార్కింగ్ ఏరియా లేదు. వాళ్ళు సంహౌ పేషెంట్లమని చెప్పేసి ఇక్కడ ఫ్రీ ఓపీ టికెట్లు ఇస్తాం కాబట్టి వాళ్ళు ఓపీ టికెట్ తీసుకొని లోపలికి వచ్చి పార్కింగ్ చేయడం జరుగుతుంది. సో మాకు పార్కింగ్ సమస్య. మనము బాగా గట్టిగా అడిగేసి పార్కింగ్ ఎందుకు చేస్తున్నారని అంటే వాళ్ళు రోడ్ల మీద పెట్టడం జరుగుతుంది. ఇది ఒక సమస్య. రెండవది శానిటేషన్ ఇబ్బంది. ఓపీ మెయిన్ గేట్ దగ్గరనే వాళ్ళు అంత కమర్షియల్ యాక్టివిటీస్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ ఎప్పటికప్పుడు వేయడం జరుగుతుంది. మేము ట్రాఫిక్ పోలీస్ వాళ్ళను అలర్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత జిహెచ్ఎంసీని కూడా ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ పీపుల్ వాళ్ళు డొనేట్ చేయడం మేము మోటివేట్ చేస్తుంటే వాళ్ళు డొనేట్ బదులు ఫుడ్ ఇస్తామని చెప్పేసి తర్వాత రకరకాల ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళందరూ మేము లోపల అలో చేయట్లేదు. ఎందుకంటే ఇవి ఒక అన్నెసెసరీ అది వేస్ట్ క్రియేట్ అవుతుందని చెప్పేసి మేము అలో చేయట్లేదు. కానీ వాళ్ళకు ఒక పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో గేటు బయట ఈ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద బెగ్గర్స్ తర్వాత స్ట్రీట్లో ఉండేటోళ్ళు అందరూ కూడా వాళ్ళు వీళ్ళ దగ్గర భోజనాలు తీసుకొని మా గేట్లోకి వచ్చడము, ఇక్కడ పడేయడము, తర్వాత అక్కడ మెయిన్ గేట్కు ముంగట అంటే అది మాకెందుకు కాదు. సో ఆ మెయిన్ గేట్ ముందే ఇవ్వడం వల్ల పరిసరాలనంతా అపరిశుభ్రం చేయడం జరుగుతుంది. మేము ఎన్నోసార్లు బేగం బజార్ బిజినెస్ పీపుల్ కూడా చెప్పడం జరిగింది. బట్ వాళ్ళకు ఉన్న కన్స్ట్రెయింట్స్ మాకు ఏం చేయలేము. మేము మా ఏరియా కాదు కాబట్టి మెయిన్ రోడ్లకు మేము ఏం చూసుకోలేము. కానీ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు మాత్రం అలర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సూపరింటెండెంట్ నరేంద్ర గారి కోసం ఒక మంచి టాక్ అయితే బయట వస్తుంది సార్. అంటే నార్మల్గా అనాథులు, వీధిలో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఈవెన్ అటెండర్స్ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా మీరు ఫుడ్ పెట్టిస్తున్నారంటే ఇక్కడ వాళ్ళకి అకామిడేషన్ పడుకోవడానికి కూడా వాళ్ళకి ప్లేస్ ఇప్పిస్తున్నారంటే నిజమేనా? అసలు ఇంత హ్యూమానిటీ ఎందుకని? నార్మల్గా అలా ఉండరు కదా ఎవరు కూడా. కొన్ని రోజులు మేము ట్రై చేసినాం. ఏంటంటే ఈ ఆర్ఫన్స్ ఉన్నోళ్ళకు, అనాథులు ఉన్నోళ్ళకు ఒక వార్డు క్రియేట్ చేసి చేయడం జరిగింది. మళ్ళీ అదే సమస్య. ఎందుకంటే స్పేస్ కన్స్టెంట్స్ వల్ల ఇప్పుడు ఒక వార్డ్ అనేది సపరేట్ పెట్టడం కుదరకుండా ఎక్కడైనా కానీ అడ్మిట్ చేసేసి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కొంచెం మంచిగా అయిన తర్వాత కన్సర్న్ అనాథాశ్రమంలకు వాళ్ళకు ఫోన్ చేసి పోలీసులతోటి పర్మిషన్ తీసుకొని వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్కి మీరు ట్రై చేసినారా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ట్రై చేసినారా, లేకపోతే మీ పైన అంటే బయట బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఇంత సక్సెస్ఫుల్గా మీరు రన్ చేస్తున్నారు, మరి అయినప్పటికీ బయట టాక్ ఎందుకు అలా ఉంది? ప్రభుత్వ పాలసీలో భాగంగా 4 ఏళ్ళు అయినటువంటి ప్రతి ఒక్క అధికారిని ప్రభుత్వము
ట్రాన్స్ఫర్లు చేయడం జరుగుతుంది, కంపల్సరీ ట్రాన్స్ఫర్. దానిలో భాగంగా నాతో పాటు మా అడిషనల్ సూపరింటెండెంట్, గాంధీ సూపరింటెండెంట్, నీలోఫర్ సూపరింటెండెంట్, సుల్తాన్ బజార్ సూపరింటెండెంట్ ట్రాన్స్ఫర్ అవడమైంది. ఇది కూడా ఒక మంచి పద్ధతే. ఇట్లా రకరకాల ఒక డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళినప్పుడు వాటికి ఆ ఏరియాలో కూడా మనకు ఛాలెంజెస్ ఉంటాయి, దాన్ని కూడా మేము ఫేస్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకోవడానికి, ఎక్కడున్నా కానీ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మేము ప్రభుత్వ ఉద్యోగులం, ప్రభుత్వం ఏం చెప్పినా కానీ దాన్ని శిరసావహించేసి చేస్తాం. ఇన్ని రోజులు సహకరించినటువంటి మీడియా మిత్రులకు, ప్రజలకు, రోగులకు, మా అధికారులకు, మా గవర్నమెంట్ మినిస్టర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నార్మల్గా ఇప్పుడు మనం ఎంట్రీ అవుతుంటేనే ట్రాఫిక్ చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. అంబులెన్స్ అసలు మేము ప్రత్యక్షంగా చూసాం, అంబులెన్స్ రావడానికి కూడా అసలు అక్కడ వీలు ఉండదు. ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటివన్నీ ఇప్పుడు మీరు వెళ్ళిపోయినాక వాళ్ళు ఫేస్ చేయగలరా లేదో, మరి దీనికి ఏమైనా మీరు కసరత్తులు చేసినారా? దానికి ఏమైనా ఆల్టర్నేట్గా మీరు అరేంజ్ చేశారా? అక్కడైతే చూడడం అయితే చాలా బీభత్సంగా ఉంటుంది. అసలు వెహికల్ అంబులెన్స్ అనేది ఎంతో ఎమర్జెన్సీ కేర్ నీడ్ ఉంటుంది. వాళ్ళు అక్కడే 10 నిమిషాలు 15 నిమిషాలు అంటే ప్రాణాలు అయితే కోల్పోయే అంటే ఛాన్సెస్ అయితే చాలా ఉంటుంది. దీనికోసం మీరు తీసుకున్న ఏమైనా చర్యలు ఉన్నాయా? మేము అదే చెప్తున్నాము, ట్రాఫిక్ పోలీసులను అలర్ట్ చేయడం జరిగింది. మా సెక్యూరిటీని కూడా మా ఫీల్డ్ కాకుండా బయట 2-3 సెక్యూరిటీని పెట్టేసి లోపలికి అలో చేయడం జరుగుతుంది. మీరు అన్నట్టు ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్ లోడు, దానికి అనుగుణంగా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. మనకు ఉన్నటువంటి ఒక గేట్ను ఇన్ గేటు అవుట్ గేట్ చేసేసి స్ట్రీమ్ లైన్ చేయడం జరుగుతుంది. ఇట్లయినా వస్తున్నటువంటి ప్రజల యొక్క డిమాండ్ దృష్ట్యా ఇంకా మంచి సౌకర్యాలను అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. నా సక్సెసర్ సూపరింటెండెంట్ కూడా ఇవే దృష్టితోటి పేషెంట్లకు ఎంత బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలనో అంత బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మాన్య ముఖ్యమంత్రి గారికి మీరు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు ఎప్పుడు ఆల్వేస్ సపోర్టివ్గా ఉంటారనేసి విన్నాము. అండ్ ఇక్కడికి వస్తుంటారు, వెళ్తుంటారు. మీరు కూడా అంటే మంచి అభినవ బంధం ఉంది మీ ఇద్దరి మధ్య అనేసి విన్నాము. సో మీరు సీఎం గారికి ఏం చెప్పాలనుకుంటారు? అలాగే ఈ పేషెంట్స్ కోసం, ఈ హాస్పిటల్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? మనకు ఏర్పడ్డటువంటిది ప్రజాప్రభుత్వం. ప్రజల సమస్యలు ప్రభుత్వ నేతలకు తెలుసు. ఆనరబుల్ సీఎం గారు కానీ, మా హెల్త్ మినిస్టర్ కానీ ప్రజలకు సరి అయినటువంటి వైద్యం అందాలి, కార్పొరేట్ వైద్యాన్ని మనం ప్రజలకు అందించాలనే ఒకే ఒక దృక్పథంతో ఉన్నారు. మా అందరికీ గైడెన్స్ ఎప్పటికప్పుడు చేస్తున్నారు. ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ మాతోటి మాట్లాడడం జరుగుతుంది. సో ఇదే విధంగా కంటిన్యూ చేస్తాం. మాకు చాలా సహకారం అందుతుంది. ఎలాగైనా ప్రభుత్వంకు మంచి పేరు వచ్చేటట్టు మేము ఎక్కడున్నా కానీ అడ్మినిస్ట్రేటర్గా ప్రయత్నం చేస్తాను. నాకు ఇన్ని రోజులు అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఫైనల్ ఇప్పుడు రైనీ సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. సరే, మీరు తెలంగాణ ప్రజలకి అండ్ హైదరాబాద్ ప్రజలకి మీరు ఇచ్చే సూచన ఏంటి? యాక్చువల్లీ ఈ యొక్క వర్షాకాలం వల్ల రకరకాల సమస్యలు రావచ్చు. ఒకటి, పాత బిల్డింగ్ ఉన్నప్పుడు అటువంటి దానిలో నివసించకూడదు. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. సెకండ్, ఈ యొక్క నీటి నిల్వను ఎక్కడ నీటి నిల్వలు పరిసరాల్లో నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే దోమలు వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఆ తర్వాత దోమలు కుట్టకుండా రకరకాల చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. దోమతెరలు వాడడము, మస్కిటో రిపెలెంట్ వాడడము, తర్వాత తొందరగా తలుపులు వేసుకోవడము, ఇటువంటి చేయాలి. ఏమన్నా ట్రాఫికల్ డిసీజెస్ ఏంటంటే వర్షాకాలం వల్ల వచ్చే జబ్బులు, లూజ్ మోషన్స్ అంటే గ్యాస్ట్రోఎంటరైటిస్, తర్వాత ఈ వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్స్ ఇటువంటివి వస్తుంది. ఈ మా దగ్గరికి వచ్చినప్పుడు టెర్షియరీ కేర్గా మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రాకుండా ప్రివెన్షన్ చేయడం అనేది ఇంపార్టెంట్. దోమల వృద్ధి కాకుండా చూసుకోవాలి, దోమ కాటు బలి కాకుండా చూసుకోవాలి. తర్వాత ఏమైనా ట్రీట్మెంట్ అవసరం పడితే ఇమ్మీడియట్లీ ప్రైమరీ కేర్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉస్మానియా ఆల్వేస్ ఛాలెంజెస్ ఫేస్ చేసింది. టెర్షియరీ కేర్ ట్రీట్మెంట్ అంటే డెంగ్యూ పేషెంట్లకు మనం చాలా లాస్ట్ సీజనల్లో ఒక్క పేషెంట్ కూడా డెత్ కాలేదు. ఈ సీజన్లో కూడా ఒక్క పేషెంట్ కూడా డెత్ కాకుండా చూసుకున్న బాధ్యత మేము తీసుకుంటాం. సరే, ఇంకొకటి ఫైనల్గా నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్నట్టుండి చాలా ఎంగేజ్లో ఉండేవాళ్ళు హార్ట్ అటాక్కి గురి అవుతున్నారు. సో హృదయాఘాతం ఇట్లాంటివన్నీ వింటున్నాం. అసలు దానికి మెయిన్ కారణము కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు దానివల్ల అనేసి అంటున్నారు. వాస్తవంగా అదే ఉందా, లేకపోతే వేరే ఏదైనా రీజన్స్ వల్ల వాళ్ళు హార్ట్ అటాక్కి గురి అయ్యి చనిపోతున్నారా? యాక్చువల్లీ ఆధునిక యుగంలో ఈ యొక్క సెడెంటరీ లైఫ్కి అలవాటు పడిపోయినారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కూర్చొని ఐడియల్గా ఉండడము, వాళ్ళకు బీపీలు, షుగర్లు, లిపిడ్ ప్రొఫైల్స్ పెరగడం వల్ల అటువంటి వాళ్ళకు జబ్బులు వచ్చే లక్షణాలు ఉంటాయి.
మరి కోవిషీల్డ్, కోవిడ్ వ్యాక్సిన్స్ వల్ల వస్తుందా లేదా అనేది ఒక స్టడీస్ చెప్పాల్సిందే. బట్ ఈ మధ్య కాలంలో యంగ్ పేషెంట్లకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు చేయాల్సింది ఎక్సర్సైజ్ చేయడము, మితమైనటువంటి ఆహారం తీసుకోవడము, రాత్రిపూట ఎక్కువ ఆహారం తీసుకోకూడదు. తర్వాత ఆయిల్ ఫుడ్స్ తగ్గించాల్సి ఉంటుంది, జంక్ ఫుడ్స్ తగ్గించాలి. తర్వాత సెడెంటరీ లైఫ్ లీడ్ చేయకుండా ఉండాలి. రెగ్యులర్ చెకప్ చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ నరేంద్ర గారితో చిన్న చిట్చాట్ వచ్చి ఇది మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి వి5 న్యూస్.